హాయ్ ఫ్రెండ్స్, మేము పండగ పూట పార్క్ పెట్టేసాను. ఏం పార్క్ అంటే చూడండి, ట్యాంక్ పక్కన పార్క్ ఇది. మీరు ఇక్కడ లొకేషన్ చూసుకొని రావచ్చు. పొద్దునే మార్నింగ్ వస్తే మధ్యాహ్నం లోపల పంపించేస్తాం మిమ్మల్ని. పొద్దున పూట వచ్చిన వాళ్ళు అట్లా చేసుకుంటుండాలా. అదేదో చూడు వెరైటీగా ఉంది. మనకాడ ప్రతి ఒక్క వ్యాపారం ఉంది. ఈ పెద్ద పిల్లకాయలకి, చిన్న పిల్లకాయలకి అక్కడ పైన ఎక్కితే రౌండ్గా తిరిగి కిందకు వచ్చేస్తారు. మేము చాలా పెట్టేస్తున్నాం, ఒక్కటని కాదు చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి నడవలేని వాళ్ళకి పడుకొని చేయొచ్చు. రేపు పడుకొని ఎట్రారా చేద్దువా. ఇదేదో చూడండి, రౌండ్గా చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తా మీకు. అదే నడువులు లేని వాళ్ళకి అట్ట తిరగాలన్నమాట. అటు తిరిగితే నడువులు సెట్ అయిపోతాయి. ఇంకో వ్యాపారం ఉంది, మంచి వ్యాపారం, దింగడా లేకపోతే దేని చూసి సైకిల్ దొక్కాలంట. సైకిల్ ఎట్లుంటుందంటే, మీకు సైకిల్ చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే సైకిల్ మీకు డైలీ నేర్పిస్తాం. 10 రూపాయలు తిగటాయి. డైలీ రావటం అటు తొక్కుకోవటమే, ఇంకేమిలా. అది సంగతి. బండి అయితే పోదు, అది ఒకటే దొరుకుద్ది. ఏంటంటే కుంపు పండుగలు ఇవి. హీ అనాల అటు కొట్టాలి. ఇట్లని కథలు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటే పడుకొని చేస్తారు అనమాట. రెసిపీరా దాన్ని అట్టనా. నడువులు లేని వాళ్ళు అట్లా కనుక్కుంటుంటారు. అట్ట తిరగదెంకొకుంటే చాలు. తిరగదెంకొంటాడు, చూస్తా ఉండే. సీట్ పెట్టరా, 120 పెట్ట. సీట్ పెట్టాడు, ఎక్కువ తిరగొట్టుకుంటాడు. మీకు కూడా నచ్చితే వచ్చేసేయండి అడిగి. బాగుంటుంది, అడిగి బాగుంటుందా. మేము కూడా బలా రెడీగా ఉన్నాం. మేమే నేర్పించేదాడా, ప్రతి ఒక్కటి ఉందాడా. తిరగొట్టుకుంటాడా. వాటింటే మా వచ్చేస్తాడు ఆయన. ఆయన మాకు అప్పు చెప్పిపోయినాడు. మేమే ఆడుకుంటా ఉన్నాం. పిల్లకాయలను ఎక్కించండి నాయన అని చెప్తే మేమే ఆడుకుంటా ఉన్నాం. అటు ఒంగొని తిరుగుతా ఉండాల. ఎడ దూరతా చూడు బొక్కలు. ఏ బొక్కలు వస్తాడు వాడికే తెలీదు. ఇదేంటో యమధర్మరాజా గొట్ట ఉన్నట్టుంది. అందుకే పిల్లకాయలు ఆడుకోమని మనం ఆడుకున్నాం, ఎద్దులు ఆడుకున్నట్టు.